నార్కోటిక్ డ్రగ్స్ అని మనం ఇందాక అనుకున్నాం. ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఏంటంటే ఏదైతే మన మెదడు మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తాయో అవన్నీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటారు. ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది. ఎందు గురించి అంటే దీని ద్వారా వాళ్ళ మెదడు కరప్ట్ అయిపోయి వాళ్ళ మెదడు కూడా పూర్తి ఏకాగ్రత దెబ్బతిని, ఆరోగ్యం దెబ్బతిని భవిష్యత్తు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి గవర్నమెంట్ 1985లో NDPS యాక్ట్ అనేది ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చింది, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్. ఈ యాక్ట్లో ఏంటంటే మొట్టమొదటి సెక్షన్ 8 అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 8లో ఏంటంటే డ్రగ్ అనే ఒక పదం అంటే నార్కోటిక్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో బ్యాన్ చేయబడింది. అది ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ పక్కన ఉన్నా, దాన్ని సేవించినా, లేదా దాన్ని అమ్మాలని చూసినా, దాన్ని కొనాలని చూసినా, దాన్ని స్టోర్ చేయాలని చూసినా, ఏది చేసినా అది ఒక శిక్షార్హులే. దీంట్లో సేవించినప్పుడు వేరే, దాన్ని డ్రగ్ని తీసుకున్నప్పుడు వేరే మళ్ళీ శిక్షలు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా దాన్ని అమ్మటానికి ప్రయత్నించినప్పుడు వేరే శిక్షలు ఉన్నాయి. దాన్ని మన దగ్గర ఉంచుకొని ఆ డ్రగ్ని స్టోర్ చేసుకోవటం కానీ, దాన్ని ప్రిజర్వ్ చేయటం కానీ, ఏది చేసినా కూడా దాంట్లో చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి.